మంత్రి నారా లోకేష్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్పులో విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలైన కడప జిల్లాకు చెందిన క్రికెటర్ శ్రీ చరణ్ రెడ్డికి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఆమెకు 2.5 కోట్ల రూపాయల నగదు బహుమతిగా అందజేస్తూ మంత్రి నారా లోకేష్ స్వయంగా చెక్కును అందించారు. తొలి ప్రపంచ కప్పులోనే అద్భుత ప్రదర్శన కనబరిచిన శ్రీ చరణ్ రెడ్డి మొత్తం 9 మ్యాచ్లు ఆడి 78 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లను సాధించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా ఆమె చూపిన ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. శ్రీచరణి ప్రతిభను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆమెకు 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్ 1 అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.